సంగారెడ్డి రూరల్ బ్యాక్గ్రౌండ్, ఉత్తరపల్లి విలేజ్ విచ్ ఇస్ వెరీ నియర్ టు సంగారెడ్డి, ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో కబడ్డీ ఆట అనేది ఆ చుట్టుపక్కల గ్రామాలలో మా ఊరు సాయంత్రం కాగానే పొలం పనులు చేసుకునే వాళ్ళు కానీ, టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ కంపల్సరీగా సాయంత్రం పూట మా ఇంటి ముందు ఒక స్కూల్ గ్రౌండ్లో కబడ్డీ ఆడేవాళ్ళం. సో నేను చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఏంటనిపించిందంటే చదువు పట్ల ఫస్ట్ జనరల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు, చదవాలని మా పేరెంట్స్ అందరూ పుష్ చేసేవారు. బట్ నాకు అసలు ఎక్కేదే కాదు. నా స్కూల్ టీచర్స్ పోయి మా పేరెంట్స్ కూడా చెప్పి చదవడు, ఎట్లా నేను బంద్ కాసుకుని పని చేసుకుంటాడు కాబట్టి ఈ ఉద్యోగం ఇవ్వద్దు, వీటిని ఇంటికి పంపించే అని చెప్పింది. బట్ నాకు తెలుసు నేను ఏమవ్వాలి. సో ఐ స్టార్టెడ్ మై స్పోర్టింగ్ కెరియర్ స్కూల్ లెవెల్లో. 6th స్టాండర్డ్లో ఐ స్టడీడ్ ఇన్ సరస్వతి శిశు మందిర్. ఒక చిన్న టోర్నమెంట్ స్టార్ట్ అయింది. ఆ టోర్నమెంట్లో డిస్టిక్ లెవెల్లో టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు మా స్కూల్ ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. సో అక్కడ నా టాలెంట్ని ఒక పీఈటీ సార్ అనేది విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్పోర్ట్. ఒక టాలెంట్ అనేది చిల్డ్రన్లో ఐడెంటిఫై చేయడం అనేది విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఆడుతున్నప్పుడు ఈ అమ్మాయి ఏ స్పోర్ట్లో పనిచేస్తుంది, ఎక్సెల్ చేస్తుంది అనే దానికి వాళ్ళు టాలెంట్ ఐడెంటిఫై చేస్తారు అన్నమాట. సో పీఈటీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక పీఈటీ సార్ నన్ను చూసి నా కబడ్డీలో నాకున్న స్కిల్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత తను సంగారెడ్డి గ్రౌండ్లో మిస్టర్ కే సుబ్బారావు ఈజ్ ద ఫస్ట్ ఎన్ఐఎస్ కోచ్ ఇన్ ఇండియా. ఆయన ఎట్ ద ఏజ్ ఆఫ్ 40, యాక్చువల్లీ ఎన్ఐఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ డిప్లొమా కోర్స్ ఉంటుంది, దట్ ఈజ్ 1 year కోర్స్. సో స్పోర్ట్స్లో సపోజ్ డాక్టర్ కావాలంటే డాక్టర్ ఎలా చదవాలనే దానికి సేమ్ థింగ్ స్పోర్ట్స్లో కూడా ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్లో ఆ సార్ చేసింది అనమాట. సో అతని దగ్గరికి నన్ను పంపించడం జరిగింది. సో అతని దగ్గరికి నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను 6th క్లాస్ స్టూడెంట్ని. సో అతను ఒకటే కండిషన్ చెప్పాడు నాకు, ఒకవేళ నువ్వు కబడ్డీ ఆడాలనుకుంటే నువ్వు మార్నింగ్ రావాలి అండ్ ఈవినింగ్ కంపల్సరీ రావాలి. మార్నింగ్ ఎన్ని గంటలకంటే 6 to 7:45 నువ్వు గ్రౌండ్లో ఉండాలి. అగైన్ యూ హ్యావ్ టు గో టు ద స్కూల్ అండ్ యూ ఫినిష్ యువర్ స్టడీస్ అండ్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్ ఈవినింగ్ 4 o'clock. సో మా గ్రౌండ్లో ఎలా ఉండేదంటే కబడ్డీ అప్పుడు క్లే కోర్ట్ అనమాట, అసలు మ్యాట్ గీట్ అనేది అప్పుడు ఏం లేదు. ఐ స్టార్టెడ్ ఇన్ 1992. దట్ టైంలో ఏంటంటే గ్రౌండ్ మొత్తం అంతా మర్రి చెట్టు కింద ఉండేది. ఫస్ట్ గ్రౌండ్లో వెళ్ళగానే ఫస్ట్ కోచ్ నేర్పించేది ఏంటంటే ఫస్ట్ జాడు కొట్టాలి, ఫస్ట్ గ్రౌండ్ క్లీన్ చేయాలి, ఫస్ట్ బేసిక్ థింగ్. ఎందుకంటే గ్రౌండ్ ఈజ్ లైక్ యువర్ టెంపుల్. మీరు మీ ఇంట్లో పూజ చేసే ముందు మీ పూజ గదిని ఎలా అయితే శుభ్రం చేసుకుంటారో ఆ రకంగానే మీ యొక్క స్కూల్ కానీ గ్రౌండ్ కానీ ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే మీరు స్పోర్ట్స్ మెన్ చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేసుకుంటారు, వెన్ ఎవర్ ఈ ఎంటర్ టు ద ఫీల్డ్ ఖచ్చితంగా టచ్ చేసి వెళ్తారు. ఎందుకంటే ఆ పవర్ అనేది అక్కడ నుంచి జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు కబడ్డీ నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ గ్రౌండ్ సేవ చేయాలనేది. సో ట్యాప్ ఏమో ఒక 200 meters దూరంగా ఉండేది. అక్కడ నుంచి బకెట్లో నీళ్ళు తీసుకురావాలి, ఫస్ట్ ఊడిసిన తర్వాత నీళ్ళు కొట్టాలి. దట్స్ ఐ స్టార్టెడ్ కబడ్డీ అనమాట. సో డైలీ రెగ్యులర్గా వెళ్ళేవాడిని, ప్రాక్టీస్ చేసేవాడిని. మార్నింగ్ మినిమం 45 minutes రన్ చేయాలి. ఎందుకంటే స్టామినా అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్పోర్ట్. మీ ఇంజన్లో మీ కారు పరిగెత్తాలంటే పెట్రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంత ముఖ్యమో స్పోర్ట్స్మెన్కి ఫిట్నెస్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రకంగా అతను బేసిక్ ఏంటంటే ప్రతి స్కూల్లో కానీ ప్రతి స్పోర్ట్లో కానీ బేసిక్ ఫౌండేషన్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ బేసిక్ అక్కడ నాకు స్ట్రాంగ్ అవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక టీచర్, మీరు ఒక కోచ్ ఎంచుకునేటప్పుడు ఒక మంచి టీచర్ ఎంచుకుంటే మీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. ఎందుకంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ వెన్ ఈ స్టార్టెడ్ క్రికెట్. రమాకాంత్ ఆచ్రేకర్ గారు తన టాలెంట్ పసిగట్టి ఎట్ ద ఏజ్ ఆఫ్ 16లో ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేసిందంటే ఆ టాలెంట్ అబ్బాయి ఆల్మోస్ట్ 5.4 హైట్ ఉంటాడు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి టాలెంట్ని గ్రూమ్ చేసి ఇంటర్నేషనల్ సర్కిల్లో తీసుకెళ్ళిన తర్వాత సచిన్ టెండూల్కర్ ఈరోజు ఎక్కడున్నారు, దేశం కాదు ప్రపంచం అంతా గుర్తుపడుతున్నారు. సో టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఒక కోచ్ ద్వారా బ్రహ్మాండమైన మెలకువలు నేర్పించి ఒక మంచి డిసిప్లిన్ లైఫ్లో తీసుకెళ్ళడానికి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అట్లా స్టార్ట్ చేసిన తర్వాత నేను అక్కడ నుంచి నేషనల్స్కి వెళ్ళడం జరిగింది. 1992 గుల్బర్గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ టైం ఐ గాట్ ద బ్రాంజ్ మెడల్ అండ్ సెకండ్ టైం 1993 in ISAR again I got the bronze medal. Then I went to Usmania University represent here 1995. So 93 to 95 ఉస్మానియా వెళ్ళినప్పుడు
సో నేను సంగారెడ్డిలో ఉండేవాడిని. ఉస్మానియా క్యాంప్ మాత్రం హైదరాబాద్లో జరిగింది. సో హైదరాబాద్లో జరిగినప్పుడు కోచ్ కండిషన్, అక్కడ ఇంకొక కోచ్, వేరే ఒక కోచ్ జగన్మోహన్ గారు, తను ఏం చెప్పాడంటే నువ్వు ఉస్మానియా ఆడాలంటే యూ హ్యావ్ టు స్టే ఇన్ హైదరాబాద్ అండ్ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ రావాలి. హైదరాబాద్లో నాకు ఎవరు తెలియదు, నాకు బంధువులు లేరు, ఎవరు, నేను ఎక్కడ ఉండాలి సార్ అన్న. నాకు అవన్నీ ఏం చెప్పొద్దు, నువ్వు మార్నింగ్ ఈవినింగ్ వస్తేనే నువ్వు సెలెక్షన్ అవుతావు, లేకపోతే లేదని తెలియదు. నేనేమో డిస్టిక్ నుంచి వచ్చినా, నాకు ఏం తెలియదు, ఎట్లా వేయాలని చెప్తే నా ఫ్రెండ్ ఒక అతను అక్కడ యూనివర్సిటీలో కలిసింది అప్పుడే ఫస్ట్ టైం. అతను నల్గొండ నుంచి వచ్చి పెరికా హాస్టల్ భవన్లో ఉండేవాడు, మిస్టర్ భూలోక్ రావు. సో పెరికా హాస్టల్లో నన్ను ఉంచుకున్నాడు ఆయన ఒక 45 డేస్కి. సో 45 డేస్ ఉంచుకున్న తర్వాత డైలీ ఖైరతాబాద్ టు కోటి మా బస్సులో వెళ్ళి అక్కడ నుంచి 3 నెంబర్ బస్ క్యాచ్ చేసేసి ఉస్మానియాకి వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఉస్మానియాకి వెళ్ళినప్పుడల్లా ఉస్మానియాలో ఒక ట్రెండ్ ఉండేది ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఎవరైతే వెళ్తారో వాడికి లాస్ట్ ఇయర్లో సెలెక్షన్ వచ్చేది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, లాస్ట్ ఇయర్ కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దాంలే అని. నేనేమనుకున్నానంటే అట్లా కాదు, ఇక మనము స్పోర్ట్స్లో మనం ప్రూవ్ చేయాలంటే యూ షుడ్ షో సంథింగ్ డిఫరెంట్. మీరు ఎక్సలెంట్గా ఉంటేనే కానీ మీకు ఛాన్సెస్ రావు. సో అట్లా నేను డైలీ అట్లా ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం 1993లో ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ టైం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత 95లో ఐ వాజ్ ద క్యాప్టెన్ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియాలో ఐ వెంట్ ఫర్ తంజావూర్ టోర్నమెంట్. సో అక్కడ నేను మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మా కోచ్ గారు చెప్పారు, నీకు ఉద్యోగం ఇస్తారా, గుజరాత్ తెద్దామన్నారు. సార్ గుజరాత్ బస్సు ఉంటుందా సార్ అన్న. నాకు తెలియదు, బస్సు ఉంటేనే వెళ్తా సార్, నాకు ట్రైన్ ఉంటుందా, ట్రైన్లో వెళ్ళరా అన్న. సార్ నాకు ట్రైన్కి ఏం తెలియదు సార్ అని చెప్తే నువ్వు టికెట్ కొనుక్కో, నాంపల్లికి వెళ్ళాను. నాంపల్లికి వెళ్ళాను. నా స్కూల్లో, నా ఊళ్ళో ఒక టీచర్ ఉంది మానయ్య అని. సో అతను తీసుకెళ్ళిన తర్వాత టికెట్ కొన్నాడు. అక్కడ రిజర్వేషన్ కన్ఫామ్ కాలేదు. ఆర్ఏసీ అన్నాడు. ఆర్ఏసీ అంటే ఏంటి సార్ అన్న. ఆర్ఏసీ అంటే ఓన్లీ మీకు కూర్చోడానికి బర్త్ ఉంటుంది, పడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్న. నాకు అవన్నీ ఏం తెలియదు. సో 1995 వెంట గుజరాత్. సో గుజరాత్ వెళ్ళిన తర్వాత ఓఎన్జీసీలో ట్రయల్స్ ఫస్ట్ టైం. నాకు హిందీ కూడా అంత ప్రాపర్గా రాదు. సో అతను ఏం చెప్పాడంటే యూ స్టార్టెడ్ ఫ్రమ్ నాంపల్లి టు దాదర్ వెళ్ళాలి, దాదర్ నుంచి సెంట్రల్ స్టేషన్లో దిగాలి, సెంట్రల్ నుంచి వెస్టర్న్కి వెళ్ళాలి, వెస్టర్న్ నుంచి మళ్ళీ గుజరాత్కి వెళ్ళాలి. నాకు హిందీ రాదు, సెంట్రల్ అంటుండు, వెస్టర్న్ అంటుండే, ఇదంతా ఏంటి కథ అనుకున్నాను. సో ఒక్కడిని వెళ్ళిపోయాను నేను ఫస్ట్. అది ఓన్లీ సెన్ ఫ్రమ్ మై ఫాదర్. ఆయన ఏం చెప్పంటే నీకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యూ కెన్ గో హెడ్. సో అట్లా వెళ్ళిన తర్వాత ట్రైన్లో వెళ్ళిన తర్వాత ఐ డిసైడెడ్. సో మనము ఇంట్లో ఉన్నప్పుడు మనకి అన్ని పేరెంట్స్ అన్నీ సమకూరుస్తూ ఉంటారు కాబట్టి మనకి దాని యొక్క వాల్యూ, దాని యొక్క విలువలు, దాని యొక్క అంటే దాని గురించి ఏం అవగాహన ఉండదు, ఎందుకంటే అన్నీ మన వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి. సో అట్లా ఐ డిసైడెడ్. సో ఐ హ్యావ్ టు లర్న్ లాంగ్వేజెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ టైం హైదరాబాద్లో మాకు కొంచెం హిందీ వస్తుంది. నాకు గుజరాత్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు నా పానీ పీతే అంటే నక్కో అని. ఇక నక్కో నక్క క్యాబ్ వాళ్ళు అన్నారు. నక్కో అనేది మన ఉర్దూ లాంగ్వేజ్ అనమాట, వాళ్ళకి తెలియదు అది. నేను అనుకున్నట్టు ఈ లాంగ్వేజ్తో ఇట్లా సర్వైవ్ అవ్వడం మనకు చాలా కష్టం కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ యుద్ధమే. సో స్పోర్ట్స్ అనేది ఎవ్రీ డే మీకు యుద్ధం లాంటిదే. ప్రతిరోజు మీరు ఫైట్ చేయాల్సిందే, ప్రతి మార్నింగ్ మీరు ఒక మోటివేషన్తో లేవాల్సిందే. లేచిన తర్వాత మళ్ళీ ఆడాలి, గెలవాలి, గెలిస్తే మళ్ళీ అగైన్ యూ టు స్టార్ట్ విత్ 0. ఎవరైనా సరే స్పోర్ట్లో ఒక మ్యాచ్ విన్ అయిన తర్వాత దట్ ఈస్ నాట్ యువర్ అల్టిమేట్ డెస్టినీ. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక మ్యాచ్ మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టాలి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ ఓఎన్జీసీ ఇన్ 1998. సో ఐ గాట్ ద జాబ్ ఇన్ ఓఎన్జీసీ. సో నేను అక్కడ ఒక 8 years పనిచేసిన తర్వాత ఉద్యోగం అయిపోయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఉద్యోగం మీద వచ్చింది, అమ్మయ్య మన పని అయిపోయింది అనుకున్నాను. దెన్ షీ మోటివేటెడ్ మీ, ఉద్యోగం ఈ టాస్క్ కాదు, యూ హావ్ టు రిప్రజెంట్ ఇండియా. అగైన్ మళ్ళీ ఫైట్ చేయాలి. సో ఇండియా ఆడాలంటే ఏం చేయాలి? సో ఇండియా ఆడాలంటే ఇంత పెద్ద కంట్రీలో చాలా చాలా కష్టం, విచ్ ఈస్ ఫ్రమ్ సౌత్ స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ విచ్ ఈస్ వెరీ లెస్ ఉంటుంది కబడ్డీలో. ఎందుకంటే ఛాన్స్ ఉంటుంది, నార్త్ డామినెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కబడ్డీలో. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర అట్లా వాళ్ళు ఎక్కువ డామినెన్స్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ సర్వైవ్ కావాలి. సో అక్కడ కూడా మనము మన యొక్క కెపాసిటీ, క్యాలిబర్, తన యొక్క స్పార్క్ కనబడాలి. సో స్పార్క్ అనేటప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఇన్ 6th standard నేను పరేడ్ గ్రౌండ్స్లో
జనరల్లీ మన 15th ఆగస్ట్కి రిపబ్లిక్ డేస్కి ఒక్కొక్క ప్రోగ్రామ్స్ అందరినీ పిల్లల్ని కూర్చుని ఒక గెస్ట్ని పిలిచేవాళ్ళనమాట. ఒక్కరోజు సంగారెడ్డి గ్రౌండ్లో ప్రీ ఒలింపిక్ ఆడిన ప్లేయర్ మిస్టర్ సయ్యద్ ఈజ్ ఎస్బీఐ మేనేజర్. ఆయన ప్రీ ఒలింపిక్ ఆడాడు అనమాట ఫుట్బాల్. అతను బ్లేజర్ గీజర్ వేసుకుని కలెక్టర్ పక్కకు కూర్చున్నాడు. నేను కింద గ్రౌండ్లో కూర్చొని ఐ వాజ్ 6th స్టాండర్డ్, జస్ట్ ఈ అంత ఏజ్ ఉంది. నేను అనుకున్నా మనం కూడా ఒకరోజు అక్కడ కలెక్టర్ పక్కకు కూర్చోవాలి, ఒకరోజు బ్లేజర్ వేసుకోవాలి అనే థాట్ అనేది నాకు ఆ 6th స్టాండర్డ్లో మొదలైంది. సో ఆ స్పార్క్ అనేది నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడింది అన్నమాట. సో ఆ రకంగా స్పోర్ట్స్లో మెల్లిమెల్లిగా ఎదుర్కొంటూ కబడ్డీలో ఇండియా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇండియా రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా విచిత్రమైన టాస్క్ నాకు జరిగింది ఏంటంటే, జనరల్గా సెలెక్ట్ అవుతారు, టోర్నమెంట్ దాకా వెళ్తారు, మెడల్తో వస్తారు, లేకపోతే ఓడిపోయిస్తారు. నేను సెలెక్ట్ అయ్యాను, మలేషియా వెళ్ళాను. ఫస్ట్ టైం ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ 2003 మలేషియా వెళ్ళినప్పుడు 2003 ఫ్లైట్స్ అన్ని బుక్ అయిన టీమ్ డిఫరెంట్ 3 డిఫరెంట్ ఫ్లైట్లో వెళ్ళింది. సో ఆర్గనైజింగ్ కమిటీ టీమ్ని డిబార్ చేసేసింది. నేను ఇండియా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత టీం వితౌట్ మెడల్ ఇండియాకి రావడం జరిగింది. అసలు నేను అనుకున్నాను ఇది ఎక్కడ ఏం చెప్పాలి, అసలు ఇండియా సెలెక్ట్ అయ్యాము, మెడల్ లేదు, ఏం లేదు, ఇంటికి వితౌట్ మెడల్ ఎట్లా వెళ్ళాలని అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను 2003లో. సో మళ్ళీ మోటివేషన్ అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసాను. దానికోసం జనరల్గా ఎట్లుంటే కబడ్డీలో యూ హ్యావ్ టు మెయింటైన్ 85 kgs వెయిట్ అనమాట. సో అప్పుడు నాకు ఆల్మోస్ట్ 85-86 ఆ బార్డర్ ఉండేది. సో 86-85 kgs మెయింటైన్ చేయడానికి 2003 to 2005 ఐ మెయింటైన్ ద వెయిట్. ఒక రోజు అంటే డైట్ బాగా తీసుకోవాలి కాబట్టి, ఎందుకంటే కబడ్డీలో స్ట్రెంగ్త్ అనేది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 1 versus 7 ఉంటుంది కాబట్టి 7 మందిని నువ్వు ట్యాకిల్ చేయాలన్నా, సపోజ్ 7 మంది నుంచి తోసుకొని రావాలన్నా, ఆ ఎక్సలేషన్ స్పీడ్ ఉన్నా మీకు స్ట్రెంగ్త్ చాలా అవసరం. సో ఆ వెయిట్ కోసం కొన్ని డైట్ మెయింటైన్ చేసుకుంటూ, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఐ గాట్ ద మెడల్ ఇన్ 2005 నేషన్ ఛాంపియన్షిప్ ఇరాన్లో 2005లో. సో 2005లో ఐ గాట్ మై ఫస్ట్ మెడల్ ఫర్ ఏషియన్ ఛాంపియన్షిప్. ఇండియా కోసం ఫస్ట్ టైం మెడల్ తీసుకోవడం జరిగింది. దట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్ అనమాట. తర్వాత డ్రీమ్ ఎట్లుండేదంటే, మా ఫాదర్కి ఎప్పుడు ఎట్లా ఉండేదంటే ఒక బ్యాంకర్ కావాలని కోరిక ఉండేది. సో నేను ఓఎన్జీసీలో ఉన్నాను. సో ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద జాబ్. సో ఐ క్విట్ ద జాబ్. దట్ టైమ్ షీ ఈజ్ హెచ్ఆర్ మేనేజర్ ఇన్ గుజరాత్. నాకంటే ఎక్కువ శాలరీ ఉండే, బట్ ఫస్ట్ టైం గుజరాత్ తీసుకెళ్ళినప్పుడు షీ వాజ్ అన్హ్యాపీ. అది ఇక్కడ తీసుకొచ్చి అడవిలో పడేసిన ఏంటనే ఫీలింగ్లో ఉండే. సో తర్వాత జనరల్గా మేము గుజరాత్ వెళ్ళినప్పుడు తను గుజరాత్ వదిలి రావడానికి అసలు ఇష్టమే లేదు తనకి. అంత బెస్ట్ ప్లేస్, ఎందుకంటే గాంధీనగర్, ఐ స్టేట్ గాంధీనగర్ ఇన్ 8 years, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇండియాలో. ఆర్గనైజింగ్ ఉంటుంది, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. సో అట్లా ఆ స్పోర్టింగ్ కెరీర్లో మొత్తం ఆ జర్నీ రావడం జరిగింది. తర్వాత నేను బెంగళూరు రావడం జరిగింది. అగైన్ అండ్ 2010 నేను ఏషియన్ గేమ్స్లో ఫైనల్ ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళాను. అక్కడ మళ్ళీ సెలెక్షన్ రాలేదు. ఐ వాజ్ టోటల్లీ డిసప్పాయింటెడ్ దట్ టైమ్. సో కోచ్ ఏం చెప్పాడంటే, నౌ యూ స్టాప్ యువర్ ప్లేయింగ్ కెరియర్, జస్ట్ గెట్ ఇన్ టు కోచింగ్ కెరియర్ అన్నాను. నేను సార్ నేను డిప్లొమా చేయలేదు, నాకు డిప్లొమా గురించి తెలియదు, స్పోర్ట్స్ అంటే నాకు అసలు కోచింగ్ అంటే టిప్స్ తెలుసు కానీ ఆ డిప్లొమా అదంతా తెలియదు. అంటే నీకేం పర్లేదు, నీ స్కిల్ నువ్వు చేయను. ఫస్ట్ ఆపర్చునిటీ ఐ గాట్ 2014 ఫర్ సౌత్ కొరియన్ టీమ్, మెన్ ఉమెన్ టీమ్. కొరియా వెళ్తామన్నాడు. ఎందుకంటే ఆ కోచ్ ఎట్లా నేను బ్లైండ్గా బిలీవ్ చేస్తాను, ఆయన ఏం చెప్తే అది ఎస్ అనేస్తా ఫస్ట్. తర్వాత నేను డిసైడ్ చేసుకున్నాను ఎట్లా వెళ్ళాలి ఏందని. సో 2014 ఐ వెంట్ టు కొరియా, బుసాన్. సో 6 months ఐ హ్యావ్ టు స్టే ఇన్ కొరియా. సో 6 monthsలో ద లాంగ్వేజ్ ఇస్ ద బిగ్ బ్యారియర్ బిట్వీన్ ద కొరియన్ పీపుల్ అండ్ ఇండియన్. ఎందుకంటే కొరియన్స్కి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటే చాలా రాదు. సో నాకు కూడా అంత రాదు కాబట్టి ఎట్లా చేయాలని నేను ఆలోచన చేసిందంటే, సో ఒక ఫోన్లో ట్రాన్స్లాబెట్ జనరేట్ చేసుకున్నాను. స్పోర్ట్స్లో ఎప్పుడైనా సరే ద బాడీ లాంగ్వేజ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్ యువర్ మెసేజ్. మీ మెసేజ్ని కమ్యూనికేట్ చేయాలంటే మీ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే కోచ్లో కమాండ్ అండ్ బాడీ లాంగ్వేజ్, మీ బాడీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. మీరు చెప్పకుండా సరే జస్ట్ ఒక చూపు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నా, మీరు ఏం చేయాలనుకుంటున్నాను. సో కోచ్లో కానీ ఒక టీచర్లో కానీ ఉండాల్సింది బాడీ లాంగ్వేజ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర, యూ కెన్ డూ ఇట్ అని చెప్పారు. సో ఫస్ట్ టైం ఐ స్టేడ్ ఇన్ బుసాన్, 6 months ఉన్నాము. సో మేము ఇండియా వర్సెస్ సెమీఫైనల్ మ్యాచ్, అగైన్ నాకు ఇండియాతో నేను కొరియా టీంతో ఉన్నప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ వీ లాస్ బై 5 points. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ కొరియా వీ గాట్ బ్రాంజ్ మెడల్ ఫర్ కొరియన్ హిస్టరీ.
కొరియన్ హిస్టరీలో అక్కడ నా పేరు ఉండదు. ఫస్ట్ టైం కబడ్డీలో మెడల్ వచ్చింది ఆ కోచ్ టైం అన్నట్టు. సో నేను అప్పుడు అనుకున్నాను, ఎస్, సో కోచ్ మనకి పసిగట్టాడు. మనకు తెలియదు జనరల్ ఏంటంటే నా టాలెంట్ నాకు తెలియదు, ఎదుటి వాళ్ళు కోచ్కి ఐడెంటిఫై చేసి చెప్తే నాకు తెలియదు అనమాట. సో అట్లా అతను నాలో టాలెంట్ ఐడెంటిఫై చేసి చెప్పడంతో నేను కోచింగ్లో ఏ రకంగా ఉన్నానని ఆ ఆపర్చునిటీ వచ్చింది. అగైన్ సేమ్ ఇయర్ పుకెట్లో బీచ్ కబడ్డీలో ఉమెన్ టీమ్కి మెడల్ వచ్చింది, బ్యాక్ టు బ్యాక్ మెడల్స్. మెన్ టీంలో ఏషియన్ గేమ్స్లో, ఉమెన్ టీంలో బీచ్ ఏషియన్ గేమ్స్లో. సో 2 మెడల్స్ రావడంతో ఫస్ట్ టైం ఐ మెట్ మిస్టర్ అనుపమ్ గోస్వామి, ఈజ్ అ లీగ్ చైర్మన్ ఆఫ్ ప్రో కబడ్డీ లీగ్. సో అతను నన్ను కలిశాడు అనమాట. తను ఇంకొక కోచ్ ఇంట్రడ్యూస్ చేశాడు, ఈజ్ ఇండియన్ కోచ్, ఇక్కడ వచ్చాడండి. అంటే నాకు నెక్స్ట్ డ్రీమ్ ఏముందంటే ఎప్పుడైనా సరే స్పోర్ట్స్లో కానీ లైఫ్లో కానీ షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి. ఒక్కొక్క గోల్ ఫినిష్ కానీ ఇంకొక గోల్ మూవ్ అవుతూ ఉండాలి. సో నేనేమనుకున్నానంటే నెక్స్ట్ ఐ వాంటెడ్ టు జంప్ ఇన్ టు ద ప్రో కబడ్డీ, అట్లే దాంట్లో ఇట్లా రావాలి. సో ఇమ్మీడియట్లీ ఐ గాట్ ద ఛాన్స్ ఇన్ తెలుగు టెన్ యాజ్ అసిస్టెంట్ కోచ్ ఇన్ సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4. సో అప్పుడు తెలుగు టైటన్ చాలా స్వింగ్లో ఉండేది, మంచి పర్ఫార్మెన్స్ ఉండేది. రాహుల్ చౌదరి, సుఖేష్ శెట్టి, దీపక్ నివాసుడ్డా, ప్రశాంత్ కుమార్ రాయ్ అందరూ. జనరల్ ఏంటంటే నా ఏజ్ అప్పుడు 34-35 ఏజ్, వాళ్ళ ఏజ్ నా ఏజ్ సిమిలర్, కొంచెం 5-6 ఏళ్ళు చిన్నగా ఉండేది. బట్ అందరూ ఐ వాజ్ యంగెస్ట్ కోచ్ ఇన్ ద ప్రో కబడ్డీ లీగ్. సో అప్పుడు అక్కడ ఒక అవకాశం రావడం జరిగింది. సో దాంట్లో కూడా ఏంటంటే నార్త్ డామినెన్స్ ఎక్కువగా ఉంటుంది సేమ్ ప్రో కబడ్డీలో కానీ కోచెస్లో కానీ. సో అట్లా ప్రో కబడ్డీ రావడం జరిగింది. ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత అగైన్ అసిస్టెంట్ కోచ్గా పనిచేసిన తర్వాత మళ్ళీ ఒక డ్రీమ్, మళ్ళీ హెడ్ కోచ్ కావాలి, మళ్ళీ దానికోసం ఏం చేయాలి. సో ఫస్ట్ టైం ఐ గాట్ ద జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ హెడ్ కోచ్ ఇన్ 2016. నేను ఎక్కడైతే కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించానో 2005 ఇరాన్లో, అదే కంట్రీలో అదే ఇండియన్ టీంతో వెళ్ళి యాజ్ ఎ కోచ్గా వెళ్ళి 2016లో మళ్ళీ నేను గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. సో డెస్టినీ ఎక్కడైతే గోల్డ్ పెట్టానో క్లియర్గా, సో అక్కడ నుంచి మళ్ళీ కోచ్గా వెళ్ళి ఫస్ట్ గోల్డ్ మెడల్ యాజ్ ఎ కోచ్ 2016. తర్వాత 2018 దుబాయ్ మాస్టర్స్ గోల్డ్ కప్. సో గోల్డ్ 2018 గోల్డ్ ఎట్లుందంటే ఇండియన్ టీంకి హెడ్ టీమ్, మెన్ టీంకి హెడ్ కోచ్. ఫస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. I was the only coach. I don't have any assistant coach. I was very nervous. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, సాయంత్రం మ్యాచ్. సో మా ప్రెసిడెంట్ వచ్చింది, ఏం శ్రీనివాస్ చాలా నర్వస్గా ఉన్నాం అంటే, మేడం ఫస్ట్ మ్యాచ్ నా డెబ్యూ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ అంటే ఆమె ఒకటే చెప్పింది, నథింగ్ టు వరీ, యూ కెన్ డూ ఇట్. నువ్వు ప్రూవ్ చేసుకుంటే యూ బి ద హీరో, అదర్వైజ్ నో ప్రాబ్లం. బట్ నువ్వు ప్రూవ్ చేసుకున్న టైం ఇది ఉందని చెప్తే ఫస్ట్ మ్యాచ్ డెబ్యూ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్. ఫస్ట్ 5 minutes ఇట్ వాజ్ వెరీ టఫ్ మ్యాచ్, బట్ తర్వాత కన్విన్సింగ్లీ విన్నాను, టోర్నమెంట్ విన్నాను. అక్కడ నుంచి ఇమ్మీడియట్లీ ట్రోఫీతో నేను ఇండియాకి తిరగడం జరిగింది. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ అభిషేక్ బచ్చన్ అండ్ అమితాబ్ బచ్చన్ టీమ్ 2018 జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో ఒక రోజు నేను 2003లో నేషనల్ గేమ్స్ ఆడేటప్పుడు ఆ గచ్చిబౌలిలో నేను యాజ్ అ ప్లేయర్గా గ్రౌండ్లో కూర్చున్నాను. నా ముందు చీఫ్ గెస్ట్ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అటల్ బిహారీ వాజ్పేయి. నేను ఆ రోజు ఒక ఫోటో తీయాలని చాలా తాపత్రయపడ్డా, ఒక ఫోటో దొరుకుతుందా. బట్ డెస్టినీ నన్ను వాళ్ళ ఇంటికి యాజ్ ఎ కోచ్కి తీసుకెళ్ళింది. నేను బాంబేలో వెళ్ళాను వాళ్ళ ఇంటికి, మన్నత్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అమితాబ్ బచ్చన్ ఫస్ట్ నా ఇంట్రడక్షన్. ఆయన జిమ్ చేసి కిందికి వచ్చి నేను ఆఫీస్లో కూర్చున్నాడు. రమేష్ గారిని ఉండే వింగ్ కమాండర్, ఇంట్రడ్యూస్ మీ, ఈజ్ అవర్ వింగ్ కోచ్ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి అని చెప్తే, వెల్కమ్ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి అని నాకు గూస్ బంప్స్ లేచి వచ్చేసి అప్పుడు అనుకున్నా సో అట్లా మనం ఏదైనా సరే లైఫ్లో ఒక్కొక్కసారి మీరు డ్రీమ్ బిగ్ అంటారు చూసారా. సో డ్రీమ్ బిగ్, ఆల్వేస్ డ్రీమ్ బిగ్. దానికోసం ఏంటంటే మీరు ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ నైట్ యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. ఎందుకంటే స్పోర్ట్స్లో యూ హ్యావ్ టు సాక్రిఫై మెనీ థింగ్స్. ఇట్స్ నాట్ ఈజీ జాబ్. జనాలకు ఏమంటుంది అంటే స్పోర్ట్స్ అంటే చాలా ఈజీ, ఏముంటుంది ఆటలు ఆడడం ఈజీ కాదు. నా దృష్టిలో చదవడం ఈజీ, చదవడం అనేది చాలా ఈజీ. నీకు కనీసము కలెక్టర్ కోసం ప్రయత్నం చేస్తే కనీసం గుమస్తానే అవుతావు. ఇక్కడ స్పోర్ట్స్ కోసం ఒక స్పోర్ట్ను నమ్ముకొని నువ్వు ఒకవేళ ఆ స్పోర్ట్లో సక్సెస్ కాకపోతే నువ్వు ఏం కాలేవు. సో ఇది రిస్క్, చాలా చాలా రిస్క్ జాబ్ ఇది. సో కాబట్టి ఏంటంటే స్పోర్ట్స్లో ఒక జమాన్లో జనరల్గా చెప్పాలంటే వెన్ ఐ స్టార్టెడ్ కబడ్డీ ఐ డోంట్ హ్యావ్ సైకిల్. టుడే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ స్పోర్ట్.
సో స్పోర్ట్స్లో మీకు ఒక స్టోరీ ఉండేది కదా, పढ़े लिखे तो नवाब बनेगा, खेले खुले तो बेकार बनेगा. బట్ ఈ జమానాకి టోటల్లీ డిఫరెంట్ వర్డ్ అది యాక్చువల్గా. ఎందుకంటే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఓన్లీ మెట్రిక్ పాస్, బట్ ఆయనకున్న రేంజ్ ఎలాంటిదో మీరు అందరికీ తెలుసు. విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో, చాలా మంది స్పోర్ట్స్ మెన్. ఎందుకంటే స్పోర్ట్స్లో జనరల్గా మీకు ఎక్కడైనా వెళ్ళాలని కానీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, ఒక ఐడెంటిఫికేషన్ అంటే చాలా కష్టం. బట్ స్పోర్ట్స్ మెన్కు ఉన్న ఐడెంటిటీ చాలా యూనిక్గా ఉంటుంది. ఎక్కడైనా సరే జనాలలో ఈజీగా గుర్తుపడతాం. సో దానికి కూడా అడ్వాంటేజ్ అనమాట. సో నేనేం చెప్పిన అంటే దిస్ ఈజ్ మై ఆల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. వై ఆమ్ టెలింగ్ యూ పీపుల్ జస్ట్ ఎందుకంటే యంగర్ జనరేషన్స్కి స్పోర్ట్లో మనం ఏదన్నా సాధించాలంటే డెఫినెట్లీ అది 100% అచీవ్ అవుతుంది. ఎందుకంటే మీరు మన దగ్గర ఉన్న చాలామంది ఎగ్జాంపుల్, సానియా మిర్జా కానీ, సైనా నెహ్వాల్ కానీ, పివి సింధు కానీ. సో వాళ్ళు ఏంటంటే మనం సూపర్ స్టార్ అయినాక మాత్రమే వాళ్ళ గురించి మనకు స్టోరీలు తెలుసు. రమణ, పివి సింధు వాళ్ళ ఫాదర్ వాలీబాల్ ఈజ్ అర్జున్ అవార్డీ, వాళ్ళ మదర్ వాలీబాల్ అర్జున్ అవార్డీ. వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్లో ఉండేవాళ్ళు. గోపిచంద్ అకాడమీకి మార్నింగ్ 4 o'clock టిఫిన్ తీసుకొని మార్నింగ్ ప్రాక్టీస్కి వచ్చి ప్రాక్టీస్ ఫినిష్ అక్కడే కార్లోనే అమ్మాయి బ్రేక్ఫాస్ట్, అగైన్ యూ హావ్ టు గో టు ద స్కూల్, సెంట్ ఆన్స్, మెహదీపట్నం, మళ్ళీ ఈవినింగ్ రావాలి, మళ్ళీ ప్రాక్టీస్. అట్లా స్టార్ట్ చేసి నౌ షీ బికమ్ సూపర్ స్టార్. సో తన లైఫ్ స్టైల్ అండ్ ఐ థింక్ షీఈ్ ద డిప్యూటీ కలెక్టర్ ఇన్ ఆంధ్ర గవర్నమెంట్. సో అట్లా స్పోర్ట్స్లో కూడా మంచి కెరీర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు యాజ్ ఎ కోచ్, నేను యాజ్ ఎ ప్లేయర్గా ఒక కెరీర్ ఎంచుకున్నాను, యాజ్ ఎ కోచ్గా ఒక కెరీర్ ఎంచుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి? సపోజ్ కోచింగ్ అనేది సమ్ టైమ్స్ మనకు ఆపర్చునిటీ వస్తుంది, ఒకసారి రాదు. దెన్ ఐ వెంట్ టు కామెంటరీలో కూడా జనరల్గా ఏంటంటే నేను కామెంటరీ చేయలేని నాకు తెలుసు. బట్ రాధికాకి ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి, సో కామెంటరీ గురించి స్పోర్ట్లో ఏ రకమైన ఆపర్చునిటీ ఉంటుందో షీ విల్ టెల్ యూ లేటర్. ఇంకొక 2-3 పాయింట్స్ నేను తర్వాత మాట్లాడతాను. గుడ్ మార్నింగ్. నాకు ఇంత స్ట్రగుల్ లేదు. ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ గుడ్ పేరెంటింగ్ అంతా. ఐ వాజ్ బోర్న్ బాట్ అప్ హైదరాబాద్లో, అండ్ వీఆర్ 3 kids to my parents, all girl kids. నేను the second one. But my parents always believed that, give links to your daughters and that they will fly high. And ఎప్పటికీ బిలీవ్ చేసిండ్రు. Maybe financially we were not that strong, but then the confidence they gave us is high class అని చెప్పుకోవాలి. Because in the peer pressure ఉంటుంది పేరెంట్స్కి, why kids in sport అన్నట్టు. My elder sister is a doctor, younger one is an engineer, both settled abroad. కాకపోతే my dad was a kabaddi player. సో ఫార్చునేట్లీ నన్ను ఆ వింగ్లోకి వెళ్ళడం జరిగింది. సో స్కూల్లో ఐ జస్ట్ పార్టిసిపేటెడ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అంతా. తర్వాత 10th అయిపోయిన తర్వాత ఒక ప్రొఫెషనల్ లీగ్లోకి వెళ్ళిన, హనుమాన్ వ్యాయామశాల అని కింగ్కోటిలో. సో దెర్ వాజ్ దిస్ కోచ్ కాల్ నరసింహరావు, ప్రగతి మహావిద్యాలయంలో. హీ వాజ్ అ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్. ఈవినింగ్ పూట తను ఇక్కడ హనుమాన్ వ్యాయామశాలలో ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేటాడు అనమాట. సో సంతోష్ నగర్ నుండి ఐ యూస్ టు కమ్ టు ఇక్కడ ఏంటది కోటికి వచ్చేదాన్ని ఎవ్రీడే ప్రాక్టీస్. సెంట్ ఆన్స్ మెహదీపట్నంలో ఇంటర్ చేస్తుంది. సో ఈవినింగ్ మార్నింగ్ అంతా కాలేజ్కి రావాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, అటు నుంచి వచ్చి మళ్ళీ కోటికి ప్రాక్టీస్ వెళ్ళాలి. ఈవినింగ్ వెళ్ళేసరికి మళ్ళీ 9 ఏదో అయిపోతుంది ఇంటికి. సో అకాడమిక్లీ ఐ వాజ్ గుడ్. స్పోర్ట్స్ వైజ్ ఆల్సో ఐ థింక్ బెటర్ దెన్ హిమ్ వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్. ఐ థింక్ ఇద్దరం సేమ్ టైంలో స్టార్ట్ చేసాము నేషనల్స్ ఆడడం అదంతా కూడా. No, she is bit senior to me because she is representing junior nationals. I was just rural national. Okay. సరే, నేను జూనియర్ నేషనల్స్ ఐ థింక్ నేను కోల్కతా వెళ్ళినప్పుడు ఐ థింక్ అప్పుడు ఇంత ఫియర్ లేదు పేరెంట్స్లో. ఇప్పుడు పేరెంట్స్ ఎట్లుంటారు అంటే పిల్లల్ని పట్టుకొని ఎక్కడ వెళ్ళినా కూడా పట్టుకొని తీసుకెళ్ళాలి అక్కడ ఇక్కడ. అప్పుడు అంత లేదు, కొంచెం లిబరల్గా ఉంటుంది. అంటే మేము కూడా యాజ్ కిడ్స్ ఐ థింక్ మేము వెల్ బిహేవ్డ్ అప్పుడు, ఇప్పుడు కిడ్స్ కన్నా కూడా. సో దట్ పేరెంట్స్ డెఫినెట్లీ బిలీవ్డ్ ఇన్ ది కిడ్స్ దట్ దే కెన్ డూ ఇట్. సో ఇండివిజువల్గానే వెళ్ళేటోళ్ళము, ట్రైన్లో వెళ్ళేటోళ్ళము. అంటే ఫెసిలిటీస్ అట్లీస్ట్ ఫర్ కబడ్డీ ప్లేయర్స్ నథింగ్ అనే చెప్పాలి. వీ యూస్ టు స్టే ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్లలో అకామిడేషన్ ఇచ్చేటోళ్ళు. వర్స్ట్ బాత్రూమ్స్ ఎవర్. సో మినిమం స్ట్రగుల్స్ అనుకో, బట్ దెన్ వెన్ యూ హ్యావ్ ది zeal టు డూ సంథింగ్ ఐ థింక్ యూ విల్ ఎక్సెల్ అనడానికి ఐ థింక్ ఇంత చిన్న విషయాలు యూ జస్ట్ నీడ్ టు ఫర్గో. తర్వాత ఈ జూనియర్ నేషనల్స్ ఆడిన తర్వాత దెన్ ఐ థింక్ 1997
combined AP-lo, that was the only team for Andhra Pradesh which we won the gold medal for the national games in Bangalore. So I think దాని తర్వాత ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది. తర్వాత I think the combined state of Andhra, Telangana ఇప్పటి వరకు కూడా there is no gold medal or bronze medal or whatever for the women team at least. తర్వాత 4 యూనివర్సిటీస్ ఆడినాను. తర్వాత విమెన్కి మోస్ట్లీ ఇక్కడ రైల్వేస్లోనే జాబ్ వచ్చేది అనమాట. అప్పుడు నాకు అంటే సీనుకి ఎట్లయితే కోచెస్ గైడెన్స్ ఉందో నాకు అది మిస్ అయింది. ఐ డెంట్ హ్యావ్ సంబడి టు షో మీ అ వే ఆర్ డైరెక్షన్ హౌ టు గో అప్రోచ్ అని. సో అప్పుడు తెలియలేదు. దెన్ ఐ థాట్ ఐ క్విట్ ది స్పోర్ట్, ఐ డూ మై MBA. దెన్ ఐ MBA చేసాను 2000లో. ఐ కంప్లీటెడ్ మై MBA. దెన్ ఐ గాట్ ఇన్ టు ది కార్పొరేట్ ఫీల్డ్. Then manager HR laga I worked for 14 years. I had to drop my career just because 2014 lo Sinu was going to South Korea for 6 months. Then Anyani chuskodaniki I have to be home annattu. I thought okay, let me give up for some time, let me take a break anukunna. So I took a break. Tarvata I ichuntadu kada what to do next anedi. Then fortunately Pro Kabaddi happened to me. Star Sports vallu workshop conduct chesindru. I went there. And being a sportsman myself, so a lead and expert to the commentator. Lead is somebody who will just guide through the sport. And expert is somebody who will explain what are the nuances of the sport, negatives, positives, and how the game is moving ahead. So I am myself a very little speaker normally. If you, even my close friends, even they know now. Except for the sport thing, I don't talk much to people. సో తర్వాత ఐ థింక్ ఫార్చునేట్లీ ప్రో కబడ్డీ అయింది. అక్కడ కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. పీపుల్ ట్రై టు పుల్ యూ డౌన్ ఎవ్రీ టైమ్, స్పెషల్లీ దేర్ ఇస్ ఉమెన్ ఎక్సెలింగ్. నోబడీ విల్ లైక్ ఇట్ ఈవెన్ నౌ. సో ఇట్స్ ఎ టఫ్ రూట్ ఫర్ విమెన్. బట్ దెన్ అక్కడ మా ప్రొడ్యూసర్స్ దే థాట్ ఐ కెన్ డూ మల్టీ స్పోర్ట్. అఫ్కోర్స్ కబడ్డీ నా స్పోర్ట్ కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు డూ కామెంటరీ ఈజీగా. I was able to give positive, negative about the sport, the player, everything మంచిగా చెప్పేదని. బట్ దెన్ తర్వాత ప్రీమియం బ్యాడ్మింటన్ లీగ్ అవుతుంది. దెన్ దే థాట్ మేబీ రాధికాని ట్రై చేయొచ్చు అన్నట్టు. మార్నింగ్ అంటే ఈవినింగ్ వరకు కబడ్డీ చేసేదని. ఓవర్ నైట్ అయిపోయిన మ్యాచ్కి వీ యూస్ టు డూ కామెంటరీ ఫర్ PBL, ప్రీమియం బ్యాడ్మింటన్ని. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ లైవ్ మ్యాచెస్కి కన్వర్ట్ చేసింది. ఐ థింక్ దట్ వే మల్టీ స్పోర్ట్ చేయగలన్న కాన్ఫిడెన్స్ మై ప్రొడ్యూసర్స్ గేమ్ మీ. తర్వాత అటు నుంచి తర్వాత Khelo India Youth Games జరుగుతాయి అన్నమాట, యూనివర్సిటీ గేమ్స్ అండ్ యూత్ గేమ్స్. దర్ ఇస్ లైక్ ఇట్స్ అ మినీ ఒలింపిక్స్ ఇన్ ఇండియా వేర్ అబౌట్ మోర్ దెన్ 30 స్పోర్ట్స్ డిసిప్లిన్స్ అక్రాస్ ది ఇండియన్ యూనివర్సిటీస్ ప్లే. సో అప్పుడు దెన్ ఐ హ్యాడ్ టు, బికాస్ ఎవ్రీ స్పోర్ట్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ స్పోర్ట్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అండ్ ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒలింపిక్స్ అయినా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయినా కూడా ఫుల్ కవరేజ్ ఉంటుంది ఏ స్పోర్ట్కి కూడా. ఒక 5 minutes బ్యాడ్మింటన్ చూపించినట్టు 5 minutes స్విమ్మింగ్ చూపిస్తారు. And at nick of the moment you need to pick up what happened అనేది. Then you have to narrate the story from there. So తర్వాత Olympics and whatever Khelo India Youth Games లో then I did multi sports, like about 25 different sports. So అన్ని స్పోర్ట్స్ గురించి రాసుకోవడం, everyday workout చేయడం, because you need to know the rules and regulations before you speak up to the people. Because if you're going wrong on the air, I think there will be a lot of people to throw stones at you. And they try to pull you down. Appudu I think that's where I put my head down, prepare anukunna. Because you can't give any scope to point fingers. Atla anipinchindi. Tarvata eventually Olympics happened to me 2020 annappudu adi ante because of the COVID it postponed to 21. Appudu Olympics lo then I was the only female commentator across India. And the Olympics happened with Sony Sports lo, that was, they had the broadcasting rights. Appudu Sony ki first time I went. Other than that I was always working with Star Sports India. Akkada ellin tarvata I think that's where my breaking point happened. నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది ki I can do multi sport and I can be good at it as well. And if I look back to the preparation I did, I think నేను కబడ్డీలో వెళ్తుంటే maybe I would have been a better player. Then now being, I think the kabaddi ఆడినప్పుడు I had a recognition within my circuit, but then as a commentator I think a lot of people do recognize me. I think that's it. As a kabaddi career it's still going on. I work from home and eventually నేను ఎప్పుడు అంటే it was always about regional commentary for me. When I started off with Sony Sports Olympics whenever it was always regional commentary, తెలుగులోనే చెప్పేదాన్ని.
తర్వాత there is something called యువ కబడ్డీ అనేది అండర్ 21కి every quarterly there is 1 month that happens. అప్పుడు they took me for an English commentary. So that's where the English commentary happened, and I think I'm the only one who can commentate both in English and Telugu for now across India. I think it's just a learning experience every single day. Anta struggles levu na life lo as a sportsman or as a commentator, but then I think believing in yourself, and any sportsman you see lot of lows and highs. Chala downs untaru, ekko victories undu sportsman, but then every time how you motivate yourself to prepare yourself. ఇప్పుడు Olympics ఉంది, every 4 years it happens, but then ఇప్పుడు Usain Bolt లాంటి players within 40 seconds if they have to complete that sprint, they have to put the hard work for 4 years for that 40-second run, right? So you need to keep yourself self-motivated all the time and put your head down, prepare, and discipline. I think that will play a key role. Thank you. Okay. Now I am coming to the Kabaddi history actually. Kabaddi etla start ayindante, first time Kabaddi was introduced in Berlin Olympics in 1936 as a demonstration game. So first time Berlin Olympics lo Kabaddi ante evariki teliyadu. First time మనకి ఇండియా నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది కబడ్డీని ఒలింపిక్స్లో ఎంటర్ చేయాలి. సో 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో కబడ్డీని ఇంట్రడ్యూస్ చేశారు యాజ్ ఎ డెమాన్స్ట్రేషన్ గేమ్గా. అప్పుడు విదర్భాలోని హనుమాన్ వ్యాయామశాల అని ఒక అఖాడా ఉండే. అఖాడా మీన్స్ లైక్ ఇట్స్ ఎ గురుకుల ఫర్ స్టూడెంట్స్, ఎవరైతే చదువుకునే వాళ్ళకి ఏంటంటే గురుకులాలు ఉంటాయో సేమ్ స్పోర్ట్లో అఖాడాలు ఉండేవి అనమాట. రెస్లింగ్ అఖాడాస్, కబడ్డీ అఖాడాస్ అట్లా అనమాట. సో వాళ్ళు అక్కడ కబడ్డీని నేర్పించి అక్కడ ఫస్ట్ టైం కబడ్డీకి బీజం వేసింది 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో. సో 1990 కబడ్డీ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ఏషియన్ గేమ్స్. ఏషియన్ గేమ్స్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఏషియన్ గేమ్స్లో ఫస్ట్ టైంలో ఎప్పుడైనా సరే మీకు ఒక స్టార్ట్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టార్ట్ ఎట్లా జరిగిందని చెప్తాను. ఏషియన్ గేమ్స్లో 1990లో ఇండియాకు నాట్ ఈవెన్ సింగిల్ మెడల్ లేదు. లాస్ట్ ఈవెంట్ అన్ని మెడల్స్ ఉన్నాయి, బ్రాంజ్ ఉంది, సిల్వర్ ఉంది, అన్ని ఉన్నాయి, బట్ గోల్డ్ లేదు. స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసి మా కోచ్, నా గురువు ఎవరైతే ఉన్నారో మిస్టర్ ఈ ప్రసాదరావు, ఈజ్ ద ఫస్ట్ ద్రోణాచార్య అవార్డు ఇన్ ఇండియా. సో తను కబడ్డీ కోసము పిల్లల్ని కూడా కనకుండా మొత్తం లైఫ్ సాక్రిఫై చేసింది. ఈ స్టేడ్ ఇన్ విజయనగరం. సో వాళ్ళు విజయనగరంలో ఉంటారు. సో అట్లా అతను కబడ్డీని 36 కంట్రీలో కబడ్డీ ఆడుతుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ మిస్టర్ ఈ ప్రసాదరావు. మొత్తం తన కెరియర్ అంతా ఈ స్టార్టెడ్ విత్ నేపాల్, బంగ్లాదేశ్, జపాన్, భూటాన్, కెన్యా, వెస్టిండీస్ అన్ని కంట్రీస్ తిరిగి కబడ్డీని మొత్తం ఇంట్రొడ్యూస్ చేసినాయి. సో అట్లా హీ వాజ్ ద ఫస్ట్ కోచ్ ఫర్ 1990 ఏషియన్ గేమ్స్. स्पोर्ट्स मिनिस्टर వచ్చేసి మిస్టర్ రావు, हम आज भारत का तिरंगा को लहराते हुए देखेंगे क्या बीजिंग में सर डेफिनेटली सर అని చెప్పింది. ఒక స్పోర్ట్లో ఒక గ్రేట్నెస్ ఏముంటుందంటే మీరు మెడల్ విన్ అయిన తర్వాత మీ నేషనల్ యాంథమ్తో పాటు మీ ఫ్లాగ్ను రేజ్ చేయడం జరుగుతుంది. సో దట్ వాజ్ హ్యాపెన్ ఇన్ 1990 బీజింగ్ ఏషియన్ గేమ్స్. ద ఓన్లీ మెడల్, గోల్డ్ మెడల్ కబడ్డీలో రావడం జరిగింది. సో అట్లా కబడ్డీకి ఒక స్పార్క్ అనేది అక్కడ మొదలవడం జరిగింది. 1990 బీజింగ్, తర్వాత 1994 హిరోషిమా అగైన్ గోల్డ్ మెడల్, 1998 బ్యాంకాక్ గోల్డ్ మెడల్, 2002 భూసాన్లో కబడ్డీకి టర్నింగ్ పాయింట్. ఎట్లా వస్తారంటే ఆపర్చునిటీస్ అనేది మనిషికి ఒక చేంజింగ్ మూమెంట్ అనమాట. ఫైనల్ మ్యాచ్ క్లే కోర్ట్లో ఆడాలి, వర్షం పడితే మట్టిలో ఆడడానికి ఉండదు. సో దెన్ హీ స్టార్టెడ్, మై కోచ్ స్టార్టెడ్ కబడ్డీ ఫైనల్ చేయాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో టైకోండో మ్యాట్ని తీసుకొచ్చి కబడ్డీ మ్యాట్గా కన్వర్ట్ చేయడం జరిగింది. సో దట్స్ హౌ కబడ్డీ మడ్ టు మ్యాట్, ఆ మడ్ నుంచి మ్యాట్కి రావడం అనేది 2002 బూసాన్ ఏషియన్ గేమ్స్లో జరిగింది. దాని తర్వాత కబడ్డీ మ్యాట్ పైన రావడం జరిగింది. సో అగైన్ ప్రో కబడ్డీ ఎట్లా వచ్చిందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2006 దోహా ఏషియన్ గేమ్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. ఎంటైర్ స్టేడియం వాజ్ ప్యాక్డ్, మొత్తం టికెట్స్ అన్ని ఓవర్ నైట్ బుక్ అయిపోయినాయి. ఇండియా పాకిస్తాన్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మైగ్రేటెడ్ పీపుల్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ, దుబాయ్, మస్కట్ అక్కడ అంతా ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో కామెంటేటర్ వాజ్ మిస్టర్ షారు శర్మ. ఆయన చూసి షాక్ అయ్యాను, కబడ్డీకి ఇంత క్రేజ్ ఉంటుందా, ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఇంత ఉంటే మన ఇండియాలో ఎందుకు ఉండదని. అట్లా ఆయన ఒక థాట్ ప్రాసెస్లో వచ్చిన తర్వాత వై డోంట్ వీ స్టార్ట్ ప్రో కబడ్డీ అనేది అక్కడ 2006లో స్టార్ట్ అయింది. 2006లో స్టార్ట్ అయిన ఆయన ఐడియా
మెల్లిమెల్లిగా వచ్చుకుంటూ 2014లో ప్రో కబడ్డీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2014 ఫస్ట్ ఎడిషన్లో ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీలో ఫ్రంట్ రోలో ఫిలిం ఇండస్ట్రీ, స్పోర్ట్స్ ఇండస్ట్రీ అందరిని ఒకటే లైన్లో కూర్చోబెట్టింది ప్రో కబడ్డీ. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారూక్ ఖాన్, నీతా అంబానీ, ఆనంద్ మహీంద్రా, కొటాక్, ఎస్ బ్యాంక్, చాలా మంది కబడ్డీ అంటే క్యా ఖేలే అన్నారు జనరల్గా. కబడ్డీకి నౌకరీ మిల్తాకనే రోజుల నుంచి కబడ్డీ ఒక ఇంటర్నేషనల్ సర్క్యూట్, ఏదైనా స్పోర్ట్లో టెలివిజన్లో వస్తే దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది జనాలలో కూడా. ఎందుకంటే అది మర్చిపోదు. ఏదైనా మీరు విజువలైజేషన్ చేస్తే మీ మైండ్లోంచి ఈజీగా వెళ్ళిపోదు అన్నమాట. అట్లా ప్రో కబడ్డీ 2014లో స్టార్ట్ అయింది. ప్రో కబడ్డీలో స్టార్ట్ అయిన తర్వాత మా కబడ్డీ ప్లేయర్లకి ఉద్యోగం వస్తేనే చాలా అనుకున్న రోజుల నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ యొక్క లివింగ్ స్టైల్ కానీ మొత్తం మారిపోయింది. జాబ్స్, గిఫ్ట్స్, శాలరీస్. ప్రో కబడ్డీలో ఇప్పుడు ఎంత బెస్ట్ ఆప్షన్ అంటే మినిమం శాలరీ వచ్చేసి ఫర్ 3 months విచ్ ఇస్ 10 lakhs. 3 monthsకే 10 lakhs ఇస్తారు. హైయెస్ట్ పేడ్ అనేది చాలా ఉంటుంది. లాస్ట్ టైం పవన్ కుమార్ శర్మ ఈ గట్ 2,65 lakhs ఈ ప్లేయర్ ఫర్ తెలుగు టైటన్స్. సో 3 monthsకి అంత శాలరీ వస్తుంది అనమాట స్పోర్ట్లో, స్పెషల్లీ కబడ్డీ. క్రికెట్లో దీనికంటే ఎక్కువ ఉంటుంది. సో కబడ్డీకి ఉన్న గొప్పతనం ఏంటంటే, సో మీరు ఎనీ స్పోర్ట్ లేదంటే 1 versus 1 ఉంటుంది. సో కబడ్డీలో ఎట్లుంటుందంటే యూ హ్యావ్ టు ఫైట్ విత్ మల్టిపుల్ పీపుల్. 7 మంది ఉంటారు. ఆ 7 మందిలో నువ్వు టచ్ చేయాలి, లేదంటే ఎస్కేప్ కావాలి, వాళ్ళందరూ పట్టుకుండగా దాని నుంచి రావాలి, ఎస్కేప్ అయి రావాలి. సో జనరల్లీ మన లైఫ్లో కూడా ఎట్లుంటుందంటే మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ప్రతి మనిషిలో ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు ఎట్లా సర్వైవ్ అయ్యి బయటికి రావాలనే దానికి కబడ్డీ నేర్పిస్తుంది అనమాట. సో దట్స్ హౌ వీ పిక్ దిస్ గేమ్. ఎందుకంటే ఆ గేమ్లో మేము రావడం జరిగింది. సో మీకు అందరికీ లెక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కిడ్స్ కూడా కొంచెం మా నాలెడ్జ్ షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్లో ఒకటే కూడా గుర్తుపెట్టుకోవాలి, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఓడినా గెలిచినా చెల్తేరో ఆగే పడితేరో అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలి. చదువులో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, లైఫ్లో అయినా సరే. సో స్పోర్ట్లో కూడా ఎందుకంటే ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకెళ్ళాలి. ఫస్ట్ థింగ్ లైఫ్లో కూడా అంతే. మనం కూడా ఏంటంటే మన కృషిని పట్టుదలని నమ్ముకొని ముందుకెళ్తే డెఫినెట్లీ అండ్ డ్రీమ్ బిగ్. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ డ్రీమ్ బిగ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లైవ్లీ మొన్న రీసెంట్ ఎగ్జాంపుల్. అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద పొలిటిక్స్. రేవంత్ రెడ్డి ఓడిపోయినప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి 10 సార్లు ఆయన ఇంటర్వ్యూలు, పాత ఇంటర్వ్యూలు వింటే ఐ వాంటెడ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అది సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీకు ఎక్కడికి పుష్ చేస్తూ ఉంటుంది. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్. మీ సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేస్తూ ఉండాలి ఎనీ టైం. సో నువ్వు ఏదైతే అనుకుంటావో ఆ గోల్ కోసం నువ్వు 6 నిమిషాలు ఇమాజిన్ చేస్తూ ఉండాలి. ఒకసారి బ్లూ ప్రింట్ వేసుకోవాలి మీ మెదడులో. నేను ఏం కావాలి, లైఫ్లో ఏం చేయాలి, ఒక సెల్ఫ్ ఇమాజినేషన్లో మీ ఆ ఇమాజిన్ ఒకసారి ఊహించుకోవాలి. ఓ నేను ఎక్కడ దాకెళ్తే నేను ఏమవుతానో అక్కడి నుంచి నేనేం చేయాలని. సో పిల్లలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్. సో ఇంతసేపు మా ఉపన్యాసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ అంకుర ఈసీ మెంబర్స్కి, అంకుర మెంబర్స్కి అందరు కూడా వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ.